కామెంట్స్ వస్తూ ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ మీద కానీ సినిమా మీద కానీ ఏమైనా కామెంట్స్ వస్తే ఫ్యాన్స్ అందరూ కూడా బాధపడుతూ బట్ కానీ మీరు తిరగబడండి అంటూ కూడా ఆయన సక్సెస్ మీట్లో మాట్లాడుతారు. దాన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, వాళ్ళు నిరుత్సాహపడొద్దు, ఎవరో చిన్న నెగిటివ్ కామెంట్ చేశారు కాబట్టి అంత మాత్రం చేత మీరు నిరుత్సాహపడిపోవాల్సిన అవసరం లేదు, ఏదైనా నెగిటివ్ కామెంట్ ఉంటే దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వండి అని చెప్పడం అనేది ఒక పద్ధతి. అలా కాకుండా తిప్పికొట్టండి, ఎదురుదాడి చేయండి, వెనకాడకండి అని అంటే అది ఎలా అర్థం చేస్తుందంటే, అంటే మనం ఎవరి మీదైనా తిరగబడవచ్చు, దాడి చేసేయచ్చు, భౌతిక దాడి చేసినా కూడా పర్వాలేదు, మా నాయకుడు వెనకాల ఉన్నాడు అన్న భావన కలిగిస్తూ ఉంది. ఒకవేళ మీ ఇంటెన్షన్ నిజంగా సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్స్ అనేటువంటివి, నెగిటివ్ కామెంట్స్ అనేవి జరుగుతాయి కాబట్టి దానికి కుంగిపోవాల్సిన అవసరం ఏం లేదు, మన వాదన ఏంటో మీరు వినిపించండి, ఘాటుగా వినిపించండి అని అంటే అది వేరుగా ఉంటుంది. కానీ అతను చెప్పిన విధానం అట్లా అనిపించడం లేదు. మీరు దాడి చేయండి అని అంటే మనం భౌతికంగా దాడి చేసేయచ్చు, నేను వెనకాల ఉన్నాను అనేటువంటి భరోసా ఇచ్చినట్టుగా అది కనిపిస్తూ ఉంది. ఒక మంత్రిగా ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది సమంజసం కాదు. ఎందుకంటే ఒక సమన్వయంతో ఎక్కడైనా కూడా దాడి జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని అంటే దానిని ఒక రిస్ట్రెయింట్ మెయింటైన్ చేసే విధంగా వాళ్ళని మార్చాల్సినటువంటి పోర్ట్ఫోలియోలో అంటే బాధ్యతలో మంత్రి ఉంటారు. ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. గ్రామంలో కూడా ఈ మ్యాజిక్ ట్రైన్ అనేది స్టార్ట్ చేయడం, అక్కడి నుంచే కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాటన్నిటిని కూడా స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో కూడా స్టార్ట్ చేసినట్టు చెప్పుకోవచ్చు. కొంతవరకు అది నిజంగానే ఉపయోగపడుతుంది అనే విధంగా కూడా అక్కడ కొన్ని కన్స్ట్రక్ట్ కూడా చేశారు. అంటే ఒక లేయర్ తర్వాత ఒకటి ఏవైతే ఉంటే కంకరాలతో చేసిన పరిస్థితి, అంటే పాతకాలం పద్ధతి. ఇప్పుడు చాలా వరకు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ బతుకుతున్నాం, బట్ కానీ ఎందుకు అంత ఖర్చు పెట్టి కానీ అదంతా ఏం చేయకుండా ఓన్లీ పాతకాలం పద్ధతిలో ఎందుకు చేస్తున్నారనుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా న్యాచురల్ ఫిల్టరేషన్ అనేటువంటిది సాధారణంగా జరుగుతుంది. ఎందుకంటే ఎర్త్ అనేటువంటిది డిఫరెంట్ లేయర్స్తో ఫామ్ అయింది కాబట్టి క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని 3 భాగాలుగా ఎర్త్లో ఉంటాయి, మనందరం చదువుకున్నాం. అయితే అలాంటి ఆ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా చేయటం అనేటువంటిది వాళ్ళు ప్రోత్సహించాలి అనుకుంటే ఫైన్, అది దాని మీద ఏమి ఇష్యూస్, కామెంట్స్ లేవు. కానీ ఈరోజు 13,000 పైన గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 17,000 పైన హ్యాబిటేషన్స్, నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఏ గ్రామానికైనా వెళ్ళి చూడండి, గ్రామం పరిశుద్ధంగా ఉందా, పారిశుద్ధ్యంతో ఉన్నదా, డ్రైనేజెస్ సక్రంగా ఉన్నాయా, ఎక్కడంటే అక్కడ నీళ్ళు నిలబడిపోతున్నాయి, మురికి కుంటలు ఉన్నాయి, దోమలు వస్తున్నాయి, డిసీజెస్ వస్తున్నాయి. ఇదంతా ఒకవైపు అయితే ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాలో ఎక్కడైతే మనకి ఆయకట్టు ప్రాంతం ఉన్న కెనాల్స్ ఉన్నాయో, ఈ కెనాల్స్లో ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ సంచులు, భయంకరమైనటువంటి కాలుష్యం ఉంది. ఆ కెనాల్స్ క్లీన్ చేయటం లేదు, డ్రింకింగ్ వాటర్ ఇచ్చే కెనాల్స్ కూడా క్లీన్ చేయటం లేదు. ఎక్కడ వరకు ఎంత విజయవాడ వెళ్ళి చూడండి, రైల్వేస్ కెనాల్ ఉంది, ఏలూరు కెనాల్ ఉంది, బందర్ కెనాల్ ఉంది. ఈ కెనాల్స్లో ఎంత డస్ట్ పడుతుంది, ఎంత డ్రైనేజెస్ వెళ్ళి మెర్జ్ అవుతున్నాయి. వీటన్నిటి గురించి కూడా నిర్వహించడానికి చర్యలు లేవు. మనం తాగేటువంటి నీరు అందించే కాలువలు పరిశుభ్రం చేయడం అనే దాని మీద శ్రద్ధ లేదు. ఆ పనులు ఏమీ చేయడం లేదు. సినిమాలు చేసుకునే దాని మీద, వాళ్ళు చేసిన సినిమా మీద డబ్బులు సంపాదించడానికి ప్రమోట్ చేసుకునే దాని మీద ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేమైతే ఇది కన్సర్న్ ఆఫీసర్స్, చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరోకి అయితే ఈ కంప్లైంట్ పంపించడం జరిగింది. ఒక కాపీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా ఇచ్చున్నాము. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోతే సరైనటువంటి సాక్ష్యాధారాలతోటి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీగా ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా, మరీ ముఖ్యంగా పేదలకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లు ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి వారి తరపున అయితే మేము తప్పకుండా ఫైట్ చేస్తాం. అదే ఇప్పుడు మినిస్టర్స్గా ఈరోజు అంటే మంత్రిగా ఉన్నారు, గతంలో మంత్రిగా లేనప్పుడు ఈ రకమైనటువంటి ఆరోపణ చేశారు. ఏమిటి 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, అది వాలంటీర్స్ చేస్తున్నారు ఈ పని,
అంటే వాలంటీర్స్కి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ డేటా సేకరించి యాక్సెస్ ఉంది కాబట్టి ఎవరైతే ఒంటరిగా ఉన్న మహిళలు ఉన్నారో, మగవాళ్ళు లేనటువంటి ఇళ్ళు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి వాళ్ళ పేర్లని సేకరించి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అన్న విషయాన్ని నిఘా వర్గాలు చెప్పాయి. అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘా విభాగం చెప్పిందని వారే స్వయంగా చెప్పారు. మరి సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘా విభాగం మీకు ఆ విషయం ఇచ్చుంటే ఎందుకు సంవత్సరం అయిన తర్వాత కూడా ఆ ఇన్ఫర్మేషన్ మీ చేతిలో ఉండి కూడా ఏ వాలంటీర్ ఈ పని చేశారు, ఎక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది, దాని మీద ఎందుకు చర్యలు లేవు? ఇది ప్రజల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న. అందులో అధికారంలో మీరు ఉండి ఎందుకు చర్య తీసుకోవడం లేదు? రెండవది, మహిళలు మిస్ అయింది, విమెన్ అంతమంది, అన్ని వేల మంది మహిళలు మిస్ అయిపోతే నేను తలదీసే చట్టాన్ని తెస్తానన్న వ్యక్తివి కనీసమైనటువంటి మానవత దృక్పథంతో కూడా ఆలోచించే పరిస్థితి లేదా? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా ప్రశ్నిస్తుంది. ఈ సనాతన ధర్మం గురించి కూడా ఆయన ఎక్కువ ప్రమోట్ చేస్తూ కూడా, అంటే ఆ మతపరమైనటువంటి మాలలు వేసుకుంటూ కూడా బయట తిరుగుతూ ఉంటారు. అందరికీ చెప్పేది అంటే గతంలో ఏదైతే ఆయన నేను మతానికి కులాలకి అతీతంగా ఉంటాను అని చెప్పి ఏదైతే ప్రామిస్ చేస్తూ ఆయన జనాల మధ్యలోకి వచ్చారో, ఇప్పుడు నేను సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్పి చెప్పడానికి ఒక అంటే ఒక ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక మినిస్టర్గా ఉన్నారు. అదే ఇప్పుడు ఇది ఒక దౌర్భాగ్యం అనాలా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాపురించినటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితి అనాలా అర్థం కావటం లేదు. ఎందుకనంటే ఎనీ కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ ఎప్పుడూ కూడా రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షించాలి, రాజ్యాంగంలో ఉన్న విలువలను ఎలా పాటించాలి అనే దానికోసమే ప్రయత్నం చేస్తారు. సో అందులో భాగంగా మనది ఒక సోవరెన్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ స్టేట్. సో అట్లాంటి స్టేట్లో మనం ఒక సోషలిజం గురించి, సెక్యులరిజం గురించి ప్రమోట్ చేయాల్సింది మానేసి ఒక రకమైనటువంటి స్ప్లిట్ని, ఒక రకమైనటువంటి ద్వేషాన్ని, మతాల మధ్య సామరస్యం ఉండాల్సిన పరిస్థితిలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు చేయడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయం. అందుకోసమే మేము నేరుగా వారిని అడుగుతున్నాము, అసలు మీ సనాతన ధర్మం అంటే ఏమిటో నిర్వచనం చేయండి. ప్లీజ్ డిఫైన్. మీరు చెప్పే సనాతన ధర్మం, మనువు చెప్పిన సనాతన ధర్మం సేమా? ఒకవేళ ఆ రెండు సేమ్ అయితే మాత్రం యూ కెనాట్ టాక్ లైక్ దట్. మీరు పలుగు పారబట్టుకుని పొలంలోకి వెళ్ళి పని చేసుకోవాలి. మీరు సినిమాలు చేయకూడదు, మంత్రిగా ఉండకూడదు, ఏ రకమైన వ్యాపారం చేయకూడదు. బికాస్ నీకు మనువు ఇచ్చినటువంటి ధర్మం వ్యవసాయం చేయమని. కాపు అంటే వ్యవసాయం చేసేవాడు కాపు అని. మరి ఎవరికైతే ఏ వృత్తి ఇచ్చాడో ఆ వృత్తి చేయాలి, కానీ ఆ వృత్తులన్నీ మానేసేసి మాకు నచ్చిన పని మేము చేస్తాం, కానీ సనాతన ధర్మం మీరు మాత్రం పాటించండి అని ఎదుటి వాళ్ళ మీద రుద్దడానికి, లేకపోతే భర్త చనిపోతే భార్యని ఆ చిత్తులో కాల్చడానికి చెప్తున్నారా ఈ సనాతన ధర్మం? ఫస్ట్ యూ డిఫైన్ వాట్ ఈస్ ధర్మం. అది చేయకుండా తప్పుదావ పట్టించే విధంగా, జనాల్ని మభ్యపెట్టి ఏదో మత కలహాలు సృష్టించే విధంగా, వర్టికల్గా స్ప్లిట్ చేసే విధంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీరు మారాలి. సమాజం కోసం, సామరస్యం కోసం మీరు పనిచేయాలని కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు టికెట్స్ రేట్స్ సిస్టమేటిక్గా పెంచలేదని ఓన్ చేసుకొని పెంచారు. అంటే ఈ సినిమా యూనిట్కి, నిర్మాతలకి ఒక లబ్ధి చేకూర్చే ప్రాసెస్ అని మాట్లాడుకోవచ్చు. సో ఇది ఒక అఫీషియల్, ఒక అవినీతి అని కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ప్రోటోకాల్ రేట్లు పెంచాలని గవర్నమెంట్ అప్పీల్ చేసుకోవడం, ఆ టీం దాని కన్సర్న్ మంత్రి శాఖ అంతా కలిసి రేట్లు పెంచడం అన్నది అఫీషియల్గా చేస్తారు. ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో ఆయనే ఓన్ చేసుకొని ఆయన రేట్లు పెంచేశారంటే అతను ఓన్ టీంకి లబ్ధి చేకూర్చడానికి చేస్తారు. దాన్ని ఎలా తీసుకోవాలి? అదే చెప్తున్నాను. వారు ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలు కానీ, పేపర్కి ఇచ్చిన స్టేట్మెంట్స్ ద్వారా కానీ, తప్పు చేసిన వాళ్ళు ఒక కోర్టులో ఎట్లయితే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తారో ఆ రకమైనటువంటి స్టేట్మెంట్స్ తెలిసి ఇచ్చారో తెలియక ఇచ్చారో వారైతే ఇచ్చేశారు. సో ఆ విధంగా ఇవ్వడం వల్ల ఏమైందంటే తాను చేసిన తప్పులు ఆయనే ఒప్పేసుకుంటున్నాడు. ఒక మంత్రిగా ఉండి తాను నటించినటువంటి సినిమాని ప్రమోట్ చేసుకునేటువంటి అవకాశం లేదు. అంతేకాకుండా సినిమా షూటింగ్కి వెళ్ళడానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి అతను. ఒకవేళ అక్కడ ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా కేవలం ఒక యాక్టివిటీగా నేను వెళ్ళాలి అనుకుంటే ప్రాపర్గా అప్లికేషన్ పెట్టుకుని వితౌట్ ఎనీ రెమ్యూనరేషన్ ఈ యాక్టివిటీ చేయడానికి గవర్నమెంట్ పర్మిట్ చేస్తుంది అని గవర్నమెంట్ మెషినరీని కానీ దీన్ని కానీ వాడుకోకుండా వెళ్ళాలి. అలాంటి పర్మిషన్ ఆయన ఏమీ తీసుకోలేదు. అతను గవర్నమెంట్ మెషినరీని వాడుకుని మరీ సినిమా షూటింగ్లకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్యూర్లీ వైలేషన్, ఇట్స్ ఎ క్లియర్ వైలేషన్.
కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ మెషినరీ అండ్ సొంత లాభానికి వారు చేసినటువంటి చర్యలు. హిందీ భాష గురించి కూడా వారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారంటే తెలుగు భాష ప్రావీణ్యాన్ని పక్కన పెట్టి ఓన్లీ హిందీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 22nd షెడ్యూల్, 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో హిందీ ఉంది, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ ఇలా అనేకమైన భాషలు ఉన్నాయి. అన్ని భాషలకి ఒకటే స్టేటస్ రాజ్యాంగం ఇచ్చింది. అంటే గుర్తింపు, గౌరవం సేమ్. సో నో వే హిందీ ఈజ్ సుపీరియర్, నో వే తెలుగు ఈజ్ ఇన్ఫీరియర్. సో ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రులు కానీ తెలంగాణలో తెలుగు వాళ్ళు కానీ అవకాశాలు అందిపుచ్చుకోవాలి అని అంటే టుడేస్ రిక్వైర్మెంట్ ఈజ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. మనకి ఈరోజు ఆస్తి అంటే భూమి వల్ల, ఆస్తి వల్ల మనకు అవకాశాలు వచ్చేస్తాయి అనుకుంటే అది కేవలం ఒక అసెట్గా మనం వెనక ఉన్నటువంటి ఒక ఆస్తిగా నిలబడుతుంది తప్ప మనం రాణించడానికి, మన ప్రతిభతో మనం సంపాదించుకునే అవకాశాలు కలిగించాలనంటే ఈవెన్ ఇండియా డెవలప్ కావాలన్నా కూడా ఖచ్చితంగా ఒక ఎక్స్పోజర్ అనేటువంటిది ఉండాలి. అది ఇంగ్లీష్ వల్ల వస్తుంది. సో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్తో పాటు మదర్ టంగ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. అది 10వ తరగతి వరకు అన్ని రకాల సిలబస్లో, సిబిఎస్ఈ అయినా, ఐసిఎస్ఈ అయినా, స్టేట్ సిలబస్ అయినా, లేకపోతే ఐబీ అయినా, ఎనీ కైండ్ ఆఫ్ సిలబస్, ఇంటర్నేషనల్ స్కూల్ కానీ నేషనల్ స్కూల్ కానీ తెలుగు అనేటువంటిది కంపల్సరీగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండి తీరాల్సిందే. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి సిలబస్లో ఆ లాంగ్వేజ్ అనేది లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని దానిలో ఇంట్రడ్యూస్ చేసి తీరాలి. ఎందుకంటే మదర్ టంగ్ అనేటువంటిది మన అందరం కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. తెలుగు జాతి, సంస్కృతి, గుర్తింపు, గౌరవం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఫ్రెంచ్ వాళ్ళు ఎట్లయితే ఫ్రెంచ్ కోసం ప్రాకులాడతారో, తమిళ వాళ్ళు ఎట్లయితే తమిళ కోసం ప్రాకులాడతారో మనం కూడా అలాగే ప్రాకులాడాలి. అదే సమయంలో హిందీ ఎందుకు, హిందీ వల్ల ఏం ఉపయోగం ఉంది? ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి హిందీ వల్ల దమ్మిడి ఆదాయం వచ్చిందా? ఎక్కడైనా ఎవడైనా చెప్పగలరా, ప్రూవ్ చేయగలరా? ఇది ఒకవైపు అయితే ద సోకాల్డ్ ఇంటలెక్చువల్స్, సోకాల్డ్ చీఫ్ జస్టిస్లుగా పనిచేసిన వాళ్ళు, సోకాల్డ్ వైస్ ప్రెసిడెంట్లుగా పనిచేసిన వాళ్ళు మీ పిల్లల్ని, మీ మనవాళ్ళని మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివించి పేదలు మాత్రం తెలుగు మీడియంలో చదివించండి, గవర్నమెంట్ స్కూల్స్ అని తెలుగు మీడియం చెప్పమంటారు. సిగ్గు లేదా? మీరు అంతంత పదవులు చేసి, ఒక ప్రధాన న్యాయమూర్తిగా చేసి, ఒక వైస్ ప్రెసిడెంట్గా చేసి పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారంటే వద్దొద్దు వాళ్ళకి తెలుగు చెప్పమంటే మీ బాబు సొమ్ము ఏం పోయింది, నీదేం పోయింది? వాళ్ళు కదా నష్టపోయేది, ఈ జనరేషన్ కదా నష్టపోయేది, పేదల పిల్లలు కదా నష్టపోయేది. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇస్తానని ఈ ఒక ప్రభుత్వం ముందుకొచ్చి పనిచేస్తూ ఉంటే దానికి అడ్డుపుల్లలో వేయడం ఏంటి? ఇప్పుడు మీకేం నష్టం వచ్చింది? నువ్వేం నష్టపోతున్నావు? పేదవాడు నష్టపోతాడు, వాడికి సరైన ఎడ్యుకేషన్ రాకపోతే. ఈరోజు మేము ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే విద్య వల్లే. ఇంతమంది ఇక్కడ ఉండి మేము చేయగలుగుతున్నామంటే విద్య వల్లే. అట్టడుగున పుట్టి, పేదరికంలో పుట్టి అనేక మంది ఈరోజు రాణించి ఎంతో గొప్ప ప్రతిభ కలిగినటువంటి వాళ్ళుగా తయారై అవార్డులు తెచ్చుకోగలిగారు, భారతరత్నలు అయ్యారు అని అంటే ఎందువల్ల? విద్య వల్లే. భారతరత్నలు కూడా తినటానికి తిండి లేనివాడు ఈరోజు భారతరత్న ఎట్లా అయ్యాడు? విద్య వల్లే అయ్యాడు. ఇంగ్లీష్ విద్య వల్లే అయ్యాడు. డాక్టర్ అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా యూనివర్సిటీ, బాన్ యూనివర్సిటీ, అలాగే లండన్ మ్యూజియం లైబ్రరీలో చదవబట్టే తినటానికి తిండి లేనివాడైనా ఈరోజు భారతరత్న ఎట్లా అయ్యాడు? బికాజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఆ రోజు ఫ్రీడమ్ మూమెంట్ జరిగింది. ఫ్రీడమ్ మూమెంట్ జరిగినప్పుడు లాల్ గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బంకించంద్ర పాల్, చటర్జీ, ఠాగూర్, యూ నేమ్ ఎనీబడి, వాళ్ళందరూ బయటికి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకుని వచ్చారు. వాళ్ళంతా అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ. మహాత్మా గాంధీ ఎక్కడికి వెళ్ళాడు? సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి ఇంగ్లీష్లో బ్యారిస్టర్ అయ్యి అక్కడ లా ప్రాక్టీస్ చేస్తూ ట్రైన్లో నుంచి తోసేస్తే అప్పుడు తెలిసింది ఆయనకి వివక్ష అంటే ఏంటనేది. ఓహో, తెల్లవాళ్ళు నన్ను ట్రైన్లో నుంచి కిందకు తోసేశారు, నన్ను వివక్షతో చూస్తున్నారు అన్న విషయాన్ని గమనించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎవరి మీద వివక్షత ఉందనేది గమనించడం అప్పుడు మొదలుపెట్టాడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? విద్య వల్ల వచ్చింది, ఎడ్యుకేషన్ వల్ల వచ్చింది. కాబట్టి ఒక కుట్ర జరుగుతుంది. పేదవారిని ఎదగనీయకుండా మళ్ళీ వెనక్కి నెట్టేసి వాళ్ళకు జ్ఞానం రాకుండా చేయడం కోసం మళ్ళీ హిందీ నేర్చుకోండి, లేకపోతే ఇక్కడే కూపస్థ మండూకల్లాగా బావిలో కప్పలాగా ఉండండి అనేటువంటిది ఒక ప్రమోట్ చేస్తున్నది ఆర్ఎస్ఎస్ భావజాలం కానీ లేకపోతే బీజేపీ కానీ. కాబట్టి ఖచ్చితంగా పేదలందరికీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. మాతృభాష 10వ తరగతి వరకు ఉండాలి. అప్పుడే అవకాశాలు వస్తాయి.